హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్ షార్ట్ కట్ వీడియో వచ్చేసి కొన్ని షార్ట్ కట్స్ అనేవి నేర్చుకుందాము. ఇక్కడ డేటాని సెలెక్ట్ చేసి ఉన్న డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ టిల్ట్ బటన్ ప్రెస్ చేశాను. చూడండి, ఇక్కడ డేట్ ఫార్మేట్ అనేది ఉండేది, అది నార్మల్గా నెంబర్లో కన్వర్ట్ అయిపోయింది. అట్లాగే ఇక్కడ కరెన్సీలోకి నేను కన్వర్ట్ చేశాను, కానీ నార్మల్ నెంబర్లో కన్వర్ట్ అయిపోయింది. సో ఇది ఒక షార్ట్ కట్. కంట్రోల్ డి ప్రెస్ చేస్తే కనుక పైన ఏదైతే డేటా ఉందో అదే డేటా మనకి కిందకి కాపీ అవుతుంది. యాక్చువల్లీ కంట్రోల్ సి కొట్టచ్చు, కంట్రోల్ డి కూడా అనదర్ షార్ట్ కట్ అనేది. అట్లాగే కంట్రోల్ ఆర్ కొడితే లెఫ్ట్ సైడ్లో ఏదైతే డేటా ఉందో రైట్ సైడ్లో కూడా అదే డేటా పేస్ట్ అవుతుంది. ఇక్కడ మనకి పైన ఫార్ములా అనేది ఉంది. ఈ ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్ మనకి రావాలి అంటే కనుక కంట్రోల్ అపాస్ట్రఫీ ఎస్ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసినప్పుడు సేమ్ ఫార్ములా అనేది కాపీ అవుతుంది. అంటే మీకు పైన ఏదైతే ఉందో అదే ఫార్ములా పేస్ట్ అవుతుంది తప్ప రిమైనింగ్ చేంజెస్ అవ్వదు. ఇది మీకు దేనికి ఉపయోగపడుతుంది అంటే సమ్ కానీ ఏదన్నా యూజ్ చేసినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. సో అట్లాగే కంట్రోల్ షిఫ్ట్ యూ బటన్ ప్రెస్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఫార్ములా అనేది మొత్తం కొలాప్స్ అయ్యి చూపిస్తుంది అనమాట. అంటే ఎక్స్పాండ్ చేయొచ్చు, లేదంటే కొలాప్స్ చేయొచ్చు, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అనమాట కంట్రోల్ షిఫ్ట్ బటన్ యూజ్ చేసి. అట్లాగే నెక్స్ట్ కంట్రోల్ కే అనేది ప్రెస్ చేస్తే కనుక మనం హైపర్ లింక్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏదన్నా వెబ్సైట్ లింక్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేయాలి అంటే కనుక ఇట్లా మనము కంట్రోల్ కే ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. అట్లాగే నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 7 ప్రెస్ చేస్తే కంట్రోల్ షిఫ్ట్ 7 ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి బార్డర్ అనేది యాడ్ అయ్యింది. అట్లాగే దీన్ని తీసేయాలి అంటే కనుక కంట్రోల్ షిఫ్ట్ మైనస్ కొడితే బార్డర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో బార్డర్ యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 7, అలాగే రిమూవ్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ మైనస్ బటన్. సో ఇదండి ఈరోజు ఎక్సెల్ షార్ట్ కట్ వీడియో టిప్స్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ విధమైన షార్ట్ కట్ టిప్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.